వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని ఒక అప్పీల్ అడిగాను అధ్యక్ష. దానిలో భావం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేస్తారని నాకు ఉన్న 6 సెన్స్ పనిచేసింది. కాబట్టి ఇందాక మిమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష, అది కూడా నేను మైక్లో రికార్డ్ అయ్యేటట్టుగా చెప్తానని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష. ఏ వంక లేని తప్పు దయచేసి క్షమించాలి, ఓడు ఉపయోగించవచ్చో లేదో తెలీదు. ఏ వంక లేకపోతే డొంకబట్టి ఏడ్చారట కొంతమంది. కానీ పరిస్థితి ఎలా ఉంది అధ్యక్ష, ఈరోజు సోము వీర్రాజు గారు ఏదో మాట్లాడితే ప్రధానమంత్రి గారి టూర్ గురించి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ మీద మేము మాట్లాడితే విని తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉందా అధ్యక్ష? దానికో సమాధానం చెప్పాలి. వాళ్ళు వాకౌట్ చేశారంటేనే దాని అర్థం అధ్యక్ష. ఈ రోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తుంటే ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112 కింద టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి, ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులందని ఈ డబ్బులందని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్కి కన్ఫైన్ ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయి దాని గురించి మాట్లాడి మేము రిప్లై ఇస్తే వినే ఓపిక లేక ధైర్యం లేక వాకౌట్ పేరిట పారిపోతే ఈరోజు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం చెప్పినా కూడా వినే ఓపిక మీకు ఉండదు, వినే పరిస్థితి మీకు ఉండదు, వినే స్థాయి కూడా మీది కాదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మా గవర్నమెంట్ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే నినాదంతోనే ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకునే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనే దృష్టితో మెయిన్లీ ట్రైనింగ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టూల్స్ అండ్ టైమ్లీ రెస్పాన్స్, ఈ TTT విధానం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు మనకి శాంతి భద్రతలు మరియు చట్టం అనేది అధ్యక్ష, అది కాపాడడం అనేది పరిపాలన బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం. ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. దానికి 100కి 100 పాళ్ళు కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రజలకి నేను చెప్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పర్యాటకం ముందుకెళ్లాలన్నా, ప్రజలు మనశ్శాంతిగా బతకాలన్నా, భద్రతగా బతకాలన్నా ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి రావాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఆ శాంతి భద్రతలు లేవు కాబట్టి వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పారిపోయాయి. వచ్చి పెట్టుబడులు పెడతామన్న పెట్టుబడిదారులు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితి. ఒక ఉద్యోగం లేక యువత కూడా గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి జీవితాన్ని చిత్రం చేసుకున్న పరిస్థితి. బయటకు వచ్చే మహిళ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు లా అండ్ ఆర్డర్ క్రమం ఎంత పర్ఫెక్ట్గా మేము పనిచేస్తున్నామని చెప్పడానికి ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి, ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష, ఇందాక మీకు ఒక ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీకు కూడా తెలుసు అధ్యక్ష, పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉండాలి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పనిచేయాలి, వాళ్ళు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి, తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి, అక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి, తర్వాత తీర్పులు వెలువడాలి. ఇంత పెద్ద ప్రొసీజర్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి స్టెప్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక మాట్లాడుతూ బడ్జెట్లో నువ్వు ఇంత ఖర్చు పెట్టేవెందుకు, ఉమెన్కి సంబంధించి 3 కోట్లకి 10 కోట్లకి 3 కోట్లే ఖర్చు పెట్టారు, లేకపోతే ఈగలకి 30 కోట్లే ఖర్చు పెట్టారని మాట్లాడిన పెద్ద మనుషులకి ఒకసారి వాళ్ళకి తెలియదేమో అధ్యక్ష. 2021, 22, 23కి సంబంధించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించకపోవడం వల్ల 180 కోట్లు ఈ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు.
ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత MOPF నిధుల కింద పాత బకాయిలు 60 కోట్లు మేము తిరిగి చెల్లించి ఈ రోజు తిరిగి ఒక 32 కోట్ల రూపాయలతో మళ్ళీ తిరిగి MOPF నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు తిరిగి స్ట్రీమ్లైన్ చేసుకొని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి CCTVs ఆఖరికి సీఎం గారు గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు సీఎం గారు 14,000 CCTV కెమెరాస్ పెడితే 19 నుంచి 24 వరకు CCTV కెమెరాలు కూడా దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఆఖరికి మళ్ళీ NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్గా CCTV కెమెరాస్ తీసుకొని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా CCTV కెమెరాస్ ఏర్పాటు చేసుకొని సర్వేలెన్సెస్ అని కూడా ఈ రోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈవ్ టీజింగ్ జరుగుతుందేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్స్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈరోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. దానివల్లనే అధ్యక్ష ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పట్టిక మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు క్రైమ్ ఓవర్వ్యూ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా లాస్ట్ ఇయర్లో 1,10,193 కేసులు కనుక మనకు నమోదైతే ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష 2025కు సంబంధించి 1,02,090 మాత్రమే కేసులు నమోదవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఓవర్వ్యూ 6.6% తగ్గింది అధ్యక్ష ఈ 20 నెలల కాలంలో అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఇందాక సభ్యులు మాట్లాడుతూ అధ్యక్ష కొంతమంది ఉమెన్ మీద ఎక్కువైపోయినాయి అన్నారు. ఉమెన్ మీద ఏదైనా అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4% తగ్గిందని చెప్పడానికి కూడా సభాపూర్వకంగా ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా మీకు దగ్గర తీసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో చూసుకుంటే అధ్యక్ష ఓవరాల్గా ఒక ఎకనమిక్ అఫెన్సెస్ 4.8% పెరిగినాయి తప్పి మిగతావన్నీ కూడా మ్యాక్సిమం క్రైమ్ అగైనెస్ట్ SC STs కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, బాడీల అఫెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వినాల్సి వస్తుందని పారిపోయారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మేము ఎలా పనిచేస్తున్నాం మనం చూసానని నేర్చుకోవాలి. ఈరోజు తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టీవీలో చూస్తే వాళ్ళకి రావాలి కదా. ఇంకోటి అధ్యక్ష ఈరోజు అదే విధంగా అధ్యక్ష ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఏదైతే డిటెక్షన్ అన్నది ఉంటుంది అధ్యక్ష మీకు తెలుసు. ఈ డిటెక్షన్ కూడా అధ్యక్ష యావరేజ్ చూసుకుంటే నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33.8% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో డిటెక్షన్ రేట్ 56% ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రికవరీ కూడా 55% ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి అధ్యక్ష నేను కంపల్సరీగా, ఎందుకంటే ఇందాక వాళ్ళు మాట్లాడితే గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నారు, ప్రతిదానికి వాటాలు తీసుకుంటున్నారు, ఇలా మాట్లాడారు అధ్యక్ష. రీసెంట్గా మాకు మా సభ్యులు అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చోరీ జరిగింది అధ్యక్ష. ఆ చోరీ జరిగితే అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అన్న సర్పంచ్ అన్న ఒకటి ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, గాంజా కేసుల్లోని వీటిలోని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ విశాఖపట్నంలో గాంజా సీజ్ చేశారు అధ్యక్ష. మా ఈగల్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అందులో ఉన్నది అరెస్ట్ అయింది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అధ్యక్ష, సిట్టింగ్ ఎంపీటీసీ అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీటి గురించి. అంటే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆ రకంగా పారిపోవడం కూడా. ఇంకోటి అధ్యక్ష క్రైమ్ అగైనెస్ట్ SC STs మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో భయపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ దౌర్భాగ్యమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ అధ్యక్ష నేను కూడా ఒక SC ST అట్రాసిటీ కేసు బాధితురాలని నా మీద కూడా పెట్టున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు కూడా కడప కోర్టుకి నేను కూడా వెళ్ళినాను అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి SC ST అట్రాసిటీ కేసుని ఎంత మేరకు వాళ్ళు దుర్వినియోగం చేశారన్న సంగతి. ఈరోజు SC ST అట్రాసిటీ కేసులు ఎంతవరకు తగ్గినాయి అంటే 25% ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఎక్కడా కూడా రాజకీయానికి కానీ దేనికి కూడా SC ST అట్రాసిటీ అనే పదాన్ని కూడా ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఈరోజు మేము పరిపాలన కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎకనమిక్ అఫెన్సెస్ ఇందాక చెప్పాను అధ్యక్ష 4.8 పెరిగింది. ఎస్, మేము ఎక్కడ పెరుగుతుంది, ఎలా తగ్గించాలి, ప్రివెన్షన్ అన్నది బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్న వాటిని ఎలా తగ్గించుకోవాలి ఉద్దేశంతోనే దీని మీద స్పెషల్గా ఒక ఫోకస్ పెట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని మనం ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పి లాస్ట్ తమరికి క్వశ్చన్ అవర్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఈ బడ్జెట్లో ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది అధ్యక్ష. కాసేపు మీరైనా కూర్చోండి సార్, మీరు ఒకరు వెళ్ళిపోతున్నారు.
అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ అధ్యక్ష, రోడ్ ఆయన బ్యాగ్ మర్చిపోయి వచ్చారండి, మన వినడానికి రాలేదు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ నామినల్గా తగ్గినాయి అధ్యక్ష. ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి కూడా ప్రతి చోట సర్వేలెన్సెస్ పెట్టడమే కాదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే, అదేవిధంగా నేషనల్ హైవేస్తోని పోలీస్ డిపార్ట్మెంట్తోని ఒక కోఆర్డినేషన్తో బ్లాక్ స్పాట్స్ని గుర్తించుకొని అక్కడ ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా డ్రైవర్స్ని అలర్ట్ చేసి మ్యాక్సిమం తగ్గించడానికి కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇకపై ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో కూడా అధ్యక్ష సుమారుగా 4.4% తగ్గింది అధ్యక్ష. తగ్గడమే కాకుండా అధ్యక్ష నేను చాలా అంటే ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నెగిటివ్ యాంగిల్ అని ప్రతి ఒక్కరు కూడా చూసే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి కష్టం అధ్యక్ష. నిజంగా ఎక్కడ ఏ పండగ ఉన్నా, ఏ పబ్బు ఉన్నా, ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కడైనా ఇమీడియట్గా ఎమర్జెన్సీ అంటే కొంచెం ముందు నుంచి కూడా లేచి వెళ్ళి ఆ డ్యూటీలు చేసే పరిస్థితి వచ్చా. వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈరోజు లా అండ్ ఆర్డర్ని కూడా అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలమని చెప్పి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో చూస్తే